డిఎస్సి నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమైంది. డిఎస్సి ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న వైసీపీ దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తోంది. ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ సంబంధిత మంత్రి రాజీనామా చేయాలని వైసీపీ నేతలు కోరుతున్నారు. ఈ డిమాండ్లతో ఇవాళ ఏపీ వ్యాప్తంగా ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు వైసీపీ పిలుపునిచ్చింది. అయితే వైసీపీ చేపట్టే ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు, పోలీసుల మధ్య ఉద్రిక్తతకు అవకాశం కనిపిస్తోంది. ర్యాలీల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. డిఎస్సి అవకతవకల ఆరోపణలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. డిఎస్సి నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమైంది. డిఎస్సి ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న వైసీపీ దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. డిఎస్సిలో జరిగేట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలకు మొత్తం 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు నియోజకవర్గ సమన్వయకర్తలు కూడా ఈ ర్యాలీలో పాల్గొంటున్న పరిస్థితి కూడా ఉంది. మెగా డిఎస్సీలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత కొంతకాలంగా డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఈ అక్రమాలకు సంబంధించి సిబిఐతో విచారణ జరిపించాలంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇదే అంశంతో గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు నిర్వహించారు. ఈ రిలే దీక్షల్లో పెద్ద ఎత్తున యువత, మహిళలు, విద్యార్థులు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ర్యాలీలో కూడా పెద్ద ఎత్తున యువత, విద్యార్థులు పాల్గొనే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ర్యాలీలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరోవైపు వైసీపీ ర్యాలీలకు అనుమతి లేదంటూ పోలీసులు చెప్తూ ఉన్నారు. ఇప్పటికే ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను హౌస్ అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ర్యాలీలు చేస్తున్నటువంటి నాయకులను కానీ, కార్యకర్తలను కానీ అడ్డుకునే ప్రయత్నాలను కూడా పోలీసులు చేస్తూ ఉన్నారు. గత రిలే దీక్షల సందర్భంగా కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు చెప్తూ ఉన్నారు. ముందుగానే పోలీసులు కొంతమంది నేతలకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ర్యాలీకి అనుమతి లేదు కాబట్టి ఎవరు కూడా బయటికి రావద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. మరి కొన్ని చోట్ల మాజీ మంత్రుల ఇళ్ల దగ్గర కూడా పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. వారిని బయటికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తూ ఉన్నారు. ఇక ఈ పరిణామాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ప్రజాస్వామ్యయుతంగా ర్యాలీలు చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను, యువతను, విద్యార్థులను అడ్డుకునే ప్రయత్నం ఏదైతే ఉందో ఇది సరికాదంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు. శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు కూడా ఈ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఏదైతే ఉందో ఇది సరికాదంటూ ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు చేసి తీరుతాము, డిఎస్సీలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసే వరకు కూడా తమ పోరాటాన్ని కొనసాగిస్తామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఉంది. శోభ. రైట్, థ్యాంక్ యూ రమేష్.